రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేసి సత్తా చాటుతుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు దాసరి రావిష్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జనసేన జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు జనసేనలో చేరటంతో వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే పార్టీ జనసేన అన్నారు. పవన్ ఆదేశాల ప్రకారమే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే స్థానాల్లో పోటీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఎన్నికలకు సిద్ధమైంది. అదేవిధంగా పార్లమెంటరీ వైజ్గా ఇన్ఛార్జీలు అందరూ బాగా కష్టపడుతున్నారు. మహబూబ్ పార్లమెంట్లోనే మహబూబాద్ హెడ్ క్వార్టర్లో సుమారు ఒక 5 నుంచి 6 వార్డులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది జనసేన పార్టీ. దమ్ము, ధైర్యం, ఓపిక, అభిమానం, ప్రేమతో కూడుకుంటున్న పార్టీ ఇది పవన్ కళ్యాణ్ పార్టీ. దీనికి చాలా ఉత్సాహం, దీనికి చాలా ఆదరణ, ప్రజాదరణ, కార్యక్రమం చాలా బాగుంది. మాకు పైనుంచి వచ్చిన సమాచారం ఏంటంటే అన్నిటికీ పోటీ చేసి ఇబ్బంది పడకండి, గెలుపు దిశలో పనిచేసే వార్డులలోనే పోటీ చేయండి, తక్కువ సీట్లైనా పర్లేదు అనే అధ్యక్షుల వారు చెప్పిన ఆదేశాల మేరకు 5, 6 సుమారు మాట 8 లోపే పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాం. ఈరోజు మహబూబాద్ పట్టణంలో ఉన్న 15వ వార్డు, 30వ వార్డుల అభ్యర్థులను ప్రకటించబోతున్నాం. ఇప్పుడు ఎల్లుండి 9, 10 లేదంటే 29 ఫైనల్ చేసేస్తాం. 30వ వార్డు నుండి వేర్పుల అనిల్ ఆధ్వర్యంలో సుమారు 40 నుండి 50 మంది పార్టీలో జాయిన్ కావడం జరిగింది. 15వ వార్డులో ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఒక 30 మంది జాయిన్ కావడం జరిగింది. ఇదే సమావేశంలో వాళ్ళకి ఇప్పుడు బయోడేటాస్ అందజేసి అభ్యర్థులను ప్రకటిస్తున్నాము ఈ విలేకరుల సమావేశంలో.